జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు తోడు నీడ ఫౌండేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారు, లైఫ్ కోచ్. ఎన్నో జీవితాలను మార్చి ఇవాళ మన ముందు ఉన్నారు. అమ్మగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే ప్రేమ్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వినపడుస్తూ ఉండే ఒక పదం మేడం, అక్రమ సంబంధాలు. అవును. ఎందుకు మేడం? అంటే ఉన్న బంధంలో ప్రేమ దొరకకుండా వేరే దగ్గర వెతుక్కుంటున్నారా, లేకపోతే ఇక్కడ దొరికినా కూడా ఇంకా కావాలనేసి వేరే దగ్గరికి వెళ్తున్నారా? ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళామనుకో, ఈ హోటల్కి మనం వెళ్ళాం కదా, మళ్ళీ దానికే ఎందుకు వేరే దానికి వెళ్దాం, అందులో ఎలా ఉంటుందో. అలాగే ఒక సినిమా చూసామనుకో, రెండోసారి చూడం, మొన్న చూసేసాం కదా, ఈ సినిమా వేరే సినిమా చూద్దాం. అంటే చేంజ్ కావాలి మనిషికి, ఒక కొత్తతనం కావాలి. ప్రతి నిత్యము కొత్తతనం కోసం ఆరాటపడుతుంటారు. భార్యాభర్తల సంబంధం అంటే అది ఫిక్స్డ్, జీవితకాలము వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి అనేది శాస్త్రం. కానీ ఈ తోడు కంటే కొత్త తోడు వెతుక్కుంటే ఎలా ఉంటుందో. కొత్త తోడు వెతుక్కున్నప్పుడు కొత్తలో బాగానే ఉంటుంది, వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినవన్నీ చేస్తారు, అడక్కపోయినా ఏదో ఒక గిఫ్ట్లు కొనిస్తారు, చాలా బాగుంటుంది. అది మొగుడిని అడిగితే ఇంత బడ్జెట్ పెడతాడని, ఈ బడ్జెట్లో నీకు కొత్త చీర లేదు, నెక్స్ట్ మంత్ చూద్దాం, ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ తీరనివో, ఇక్కడ వాళ్ళకి సాధ్యం కానివో అక్కడ వెతుక్కుంటారు, అంతేగాని కోరికలను చంపుకోరు. ఇప్పుడు ఈ చీర ఎందుకు అని అనుకోరు, నాకు చీర కావాలి అంతే, ఈయన కొన్నాడు లేదా ఫ్రెండ్ని చూసుకుంటా ఆయన కొంటాడు అనే కంపారిజన్ ఒకటి. అంటే ఈయనకంటే ఆయన బాగా చూస్తాడనే కంపారిజను, కొత్తతనం ఒకటి. రోజు ఒకే మొగుడు బోరు, పండగ పూట పాత మొగుడైనా అని ఏదో ఒక సామెత ఉంది. అలాగా రోజు ఒకే వ్యక్తితో ఎందుకు, కొంత చేంజ్ ఉండొచ్చు కదా అని. ఆ చేంజ్లో టెంపరీగా మీకు కావాల్సిన దొరుకుతుంది, అంటే ఆయన అటెన్షన్ దొరుకుతుంది, ఆయన ప్రేమ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ ఆయన కూడా పర్మనెంట్ అయిపోతే ఇలాగే ఉంటాడు. టెంపరీ కాబట్టి అలా ఉన్నాడు, పర్మనెంట్ అయితే ఆయన కూడా అంతే ఉంటాడు అన్న ఆలోచన రాదు. టెంపరీగా ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, అదే పర్మనెంట్గా ఉంటుందని అనుకుంటారు. కానీ శాశ్వతమైన దాంట్లో ఇప్పుడు మనకి పేపర్లలో కూడా చూస్తున్నాం, ఇంటి భోజనం శ్రేష్టం, ఇంటి భోజనం చేయండి, బయట భోజనాలు తినకండి అని చెప్తున్నారు. ఎందుకని? బయట భోజనం అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి టేస్టీగానే కనపడుతుంది, కానీ మీ ఆరోగ్యం పాడవుతుంది. రోజు అయినా ఇంటి భోజనం చేస్తేనే మీరు ఆరోగ్యం బాగుంటుంది అని. అదేవిధంగా ఒక మనిషి, ఒక స్త్రీకి ఒకే పురుషుడు అన్నట్టుగా భార్యాభర్తల సంబంధం అన్నది ఒకరికొకరు అన్నట్టుగా ఆ బాండింగ్ ఉండాలి తప్ప చేంజ్ కోసమని పక్క హోటల్కి వెళ్ళినట్టు వెళ్ళకూడదు. దానివల్ల ఏంటంటే శాశ్వతమైనటువంటి ప్రమాదం వస్తుంది. అంటే ఇప్పుడు వేరే అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకోండి సపోజ్, లేదా పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈ సంగతి తెలిస్తే ఇంట్లో గొడవలే కదా. చాలామంది ఈ బంధం వదులుకోరు, ఈ బంధం వదులుకోకుండా టెంపరీ అరేంజ్మెంట్ కోసం చూసుకుంటారు. ఆ టెంపరీ అరేంజ్మెంట్లో సుఖాలు వెతుక్కుంటారు. అప్పుడప్పుడు కనపడతారు కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఉంటుంది, మీకు ఏదో కొత్త హోటల్కి వెళ్తే టేస్టీగా ఉన్నట్టు. కానీ అది శాశ్వతం కాదు. అశాశ్వతమైనగా దానికోసం ఎందుకు వెంపర్లాడతారు? ఈయన చీర కొనకపోతే ఈ కాకపోతే పండగకి కొంటాడు, ఏదో ఒక టైంలో కొంటాడు కదా, ఆయన కొంటాడు కదా, ఇప్పుడు ఈయన కాకపోతే ఆయన కొనేస్తాడు కదా అనేసి ఆయనతో చీర కొనిపించేసుకుని కట్టేసుకుని, ఈ చీర ఎక్కడిది నేను కొనలేదంటే మా ఫ్రెండ్ కొనిచ్చింది అని అబద్ధమాడి ఒక అక్రమ సంబంధాన్ని దాచిపెట్టుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అంచేత ఇంతకంటే మనం నిజాయితీగా ఉంటే బెటర్ కదా అని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ పాతకాలం వాళ్ళం కాబట్టి అలా అనిపిస్తుందేమో, కానీ కొత్తదనంలో ఇప్పుడు చూస్తామండి, చాలాసార్లు చూస్తుంటాను నేను. ఫేస్బుక్లో పరిచయం పెళ్లి దాకా వెళ్తుంది. మాకు ఒక పాత డ్రైవర్ ఉండేవాడు, వాడికి ఇలాగే ఫేస్బుక్లో ఎవరో అమ్మాయి పరిచయం అయింది, పెళ్లి చేసుకున్నాక డ్రైవర్ జీవితం ఆవిడకి నచ్చలేదు. వాళ్ళ ఎదురింట్లో ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ ఎవరో ఉండేవాడు, ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుందని వీడికి అనుమానం. నిజం అబద్ధం మనం చూడలేదు కాబట్టి మనకు కూడా తెలియదు, వీడికి అనుమానం. ఆ గొడవలు ఇద్దరు విడిపోవడం దాకా వెళ్ళాయి. నీకంటే వాడేనేమంది అనుకోండి, ఏదో కోపంలో, అదిగో బాడేనేమందని భర్త కోపం వస్తుంది. అంచేత అది విడాకుల దాకా వెళ్ళిపోయింది, ఇద్దరు వేరుపడిపోయారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మధ్యలో పుట్టిన పెద్ద సమస్య ఏంటంటే భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లల గురించి ఆలోచించకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకంటే నా పిల్లల్ని మా తల్లిదండ్రులు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, సేఫ్గా బయటపడ్డాం. అదే వాళ్ళు లేకపోతే. అంచేత ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మనకి పుట్టిన పిల్లల్ని మంచిగా పెద్ద చేయాల్సిన బాధ్యత మనకుంది, దాన్ని మనం వదులుకోకూడదు కదా. అంచేత ఆ బాధ్యతను మర్చిపోయి పెళ్లి చేసుకుని అటు భర్త దగ్గరకో ఇటు భార్య దగ్గరకో పిల్లలు వెళ్ళిపోతే సింగిల్ పేరెంట్తో వాళ్ళు ఎందుకు కష్టపడాలి? మనం చేసిన తప్పు వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు తల్లి దగ్గర ఉంటే తండ్రి లేడన్న బాధ, తండ్రి దగ్గర ఉంటే తల్లి లేదన్న బాధ, ఈ బాధలతో వాళ్ళు ఎందుకు పెరగాలి? లేదా ఇద్దరు పిల్లలు ఉంటే చెరోళ్ళని పెంచుకున్నా కూడా అదే పరిస్థితి. తల్లి దగ్గర ఉన్న వాళ్ళు తండ్రి కోసం బాధపడతారు, తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు తల్లి కోసం బాధపడతారు. అంచేత ఇద్దరు కలిసి జీవించేలాంటి జీవితం ఉంటే కనీసం
పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి అప్పుడప్పుడు నాకు తోడునీడలో కూడా ఫోన్లు వస్తుంటాయి. మా ఇద్దరికి పట్టలేదు, మేము చాలా కాలంగా కలిసి ఉన్నా కూడా కొట్టుకుంటున్నాం, పిల్లల కోసమే కలిసి ఉన్నాం, పిల్లలు సెటిల్ అయిపోయారు, మేము విడాకులు తీసేసుకున్నాం, ఇప్పుడు మాకు తోడు కావాలి. సో పిల్లల బాధ్యత కోసమైనా కొన్నాళ్ళు భరించారు వాళ్ళు, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు, కనీసం ఆ బాధ్యత అయినా చేశారు. అంచేత పిల్లల బాధ్యత మనది, ఆ బాండింగ్ ఉంది అనుకున్నప్పుడు కష్టమో సుఖమో భరించే తీరాలి, భరించి ఆ పిల్లల బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు ఈ భరించడంలో కనుక వాళ్ళ చిన్న చిన్న తప్పుల్ని క్షమించుకోగలిగితే, ఒకవేళ క్షమించలేక విడిపోదాం అనుకున్నా ఈ బాండింగ్తో ఈ కలిసి జీవించడంలో చిన్న చిన్న తప్పులు క్షమించుకోగలిగితే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ మధ్య కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు చేసుకుంటే మాత్రం కొత్త ఆమె సక్రమంగా ఉంటుందా, ఆవిడతో మాత్రం గొడవలు రావా అని ఆయన అనుకోవచ్చు. ఈవిడ కూడా ఆయన మాత్రం ఏం చేస్తాడు, రేపు పొద్దున ఎవడైనా చేసుకుంటే వాడు మాత్రం ఎంతకంటే బాగా చూసుకుంటాడా అని ఆవిడ అనుకోవచ్చు. అంచేత ఈ రెండు కలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కలిసిపోయారు అనుకోండి, ఎమోషనల్ బాండింగ్ ఏర్పడితే ఇంకప్పుడు విడిపోమన్నా కూడా విడిపోమన్నా కూడా విడిపోరు. అంచేత ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ముఖ్యం. మీరు అన్నట్టు కంపల్సరీ ఆలోచించాలి. అది లేదు ఎంతసేపటికి. అవును, అదే ఇప్పుడు ఈ హోటల్ కాదు ఆ హోటల్ అన్నట్టు ఈ మొగుడు కావచ్చు ఇంకో మొగుడు. ముఖ్యంగా ఈ లివ్ ఇన్ రిలేషన్ వచ్చిన తర్వాత అది ఇంకా ఈజీ అయిపోయింది. యంగ్ జనరేషన్లో మరీ ఎక్కువైపోయింది. పెళ్ళయ్యేదాకా వీడు ఇవాళ రేపు వాడు ఎల్లుండి వీడు అన్నట్టుగా మార్చేస్తున్నారు తప్ప, అంటే క్యారెక్టర్ అనే దానికి వాల్యూ పోయింది. క్యారెక్టర్ అంటే ఏంటంటే ఒక సత్శీలం. ఆ క్యారెక్టర్ మనకి ఉందా లేదా, ఏముంది ఏదో వాడితో వెళ్ళొచ్చాము ఇంటికి వచ్చి స్నానం చేస్తే పోయా అన్నంత ఈజీ అయిపోయింది క్యారెక్టర్ అనేది. క్యారెక్టర్ అంటే ఏంటి, దానికి మనం కట్టుబడి ఉండాలి అన్నది పోయింది. చీర మార్చినట్టు మొగుళ్ళని మార్చడం, చొక్కాలు మార్చినట్టు పెళ్ళాలని మార్చడం చాలా కామన్ అయిపోయింది. ఫారెన్ కల్చర్ అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం ఏది లివ్ ఇన్ రిలేషన్ అనేది. అఫ్కోర్స్ లివ్ ఇన్ రిలేషన్ నేను కూడా పెట్టాను, కానీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే పెట్టాను, నేను యంగ్స్టర్స్కి పెట్టలేదు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి. అది కూడా ప్రాపర్టీ ఇష్యూ వస్తుంది కాబట్టి. కానీ అవన్నీ అనవసరం కదా. యంగ్ జనరేషన్ కూడా ఈ రోజులో లివ్ ఇన్ రిలేషన్ కామన్ అయిపోయింది, ఎంతోమంది ఉంటున్నారు. లేకపోతే సినిమా స్టార్స్తో పోల్చుకుంటారు, సినిమా స్టార్ లేడా, కరీనా కపూర్ లేదా, మనం కరీనా కపూర్ కాదు కదా, మనం వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు కదా. వాళ్ళు డబ్బును వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళతో మనకేంటి, మన క్యారెక్టర్ అనేది మనకు ఉండాలి కదా. అంచేత అది చాలా కామన్ అయిపోయింది. అలా కాకుండా వాళ్ళు సిన్సియర్గా ఒక ఎమోషనల్ బాండింగ్తో ఇది నా కుటుంబం, ఇది నా పిల్లలు, వీళ్ళ బాధ్యత మా ఇద్దరిది, మేమిద్దరం కలిసే నెరవేర్చాలి అన్న బాండింగ్తో ఉంటే అది సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుంది. ఆలోచించాలి. అవును, ఇప్పుడు కొత్త ట్రెండ్ వింటున్నాను ఏంటంటే ఇద్దరు విడిపోతారు, విడాకులు ఇచ్చుకోకుండానో విడిపోతారు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏ కాలేజీకో వస్తారు, పిల్లలకి కాలేజీ సెలవులు ఇచ్చినప్పుడు పిల్లడు ఇక్కడ తల్లి దగ్గరికి వస్తాడు, తల్లి దగ్గర పెరుగుతుంటాయి. వాళ్ళు విడిపోయినా కూడా పిల్లల గురించి ఫోన్ మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు. వాడికి సెలవులు ఇచ్చారు, 4 రోజులు నా దగ్గర కూడా రమ్మను, ఈవిడ తీసుకెళ్ళి ఆయన దగ్గర దింపుతుంది, ఆయన 4 రోజులు అక్కడ ఉంటాడు, మళ్ళీ తల్లి దగ్గర ఆయన తీసుకొచ్చి తల్లి దగ్గర దింపుతాడు. అంటే పిల్లల కోసం ఒకటవటల్లా పిల్లలకి సంబంధించినంత వరకు కనీసం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాధ్యత పడుతున్నారు. అది లేకుండా ఉన్నారు చాలా మంది రోజులు. అవును, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.